అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం దేవాలయాల నిర్వహణ చేత కావడం లేదని తీవ్రంగా నంద్యాల ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా విమర్శించారు. తాజాగా దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ శైవ క్షేత్రం జ్యోతిర్లింగంగా వెలసిల్లుతున్న శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల తాకిడి అధికంగా ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం దేవాలయాల నిర్వహణలో నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరించడంతో స్వామివారి దర్శనానికి వచ్చిన సాధారణ భక్తులకు ఇరుముడితో వచ్చిన శివ స్వాములకు మధ్య జరిగిన తోపులాటలో స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్ల గేట్ల తాళాలు పగులగొట్టి లోపలికి చొచ్చుకు వెళ్లడం భక్తులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఈ ఘటనపై నంద్యాల ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అందరికీ నమస్కారం. శ్రీశైలంలో శివభక్తులకు ఇరుముడి వేసుకున్న భక్తులకు ఎంత ఇబ్బందికరంగా జరుగుతుందో చూస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వము దేవాలయాల నిర్వహణ కూడా వీళ్ళకు చేత కావడం. ముందు ఏదైనా చేయాలంటే వాళ్లకు దేవుళ్ళ మీద ఒక భక్తి, ఒక నమ్మకము ఉండాలి. ఈ రకంగా నెగ్లిజెన్స్ చేసుకుంటూ పోతే ఉంటే ఏ రకంగా జరుగుతుంది? ఎంత తొక్కిసలాట జరిగింది. గేట్లు తీసేసి బ్యారికేడ్లు పగలగొట్టి శివభక్తులు ఎంత గొడవ చేస్తూ ఉన్నారు. ఎన్ని గంటలని వెయిట్ చేస్తారు. ఒక సిస్టమేటిక్ వే ఎక్కడే కానీ వీళ్ళు ఆచరించిన పాపాన పోవట్లేదు. ఎంత ఇబ్బంది జరుగుతుంది. సామాన్య భక్తులకు కానీ ఇరుముడి వేసుకున్న శివభక్తులకు కానీ ఎంత ఇది చేస్తూ ఉన్నారు. భక్తులను ఏ రకంగా చూడాలి? ఒక క్యూ కాంప్లెక్స్, ఒక పద్ధతి, సెక్యూరిటీ, ఒక టైమింగ్, ఒక స్లాట్ బుకింగ్ ఏమి చేయరా మీరు? అన్నీ మీ ఇష్టం వచ్చినట్టు గందరగోళమే తప్ప వేరే ఏమి. ఇంతకుముందు కూడా వైజాగ్లో తొక్కిసలాటలో అసూలు భాష, అలాగే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శనానికి టికెట్లు ఇష్యూ చేయడంలో ప్రాణాలు బలికొన్నారు. ఒక్క పని కూడా మీరు ఒక పద్ధతిగా, ఒక క్రమశిక్షణతో ఇది దైవ కార్యము జాగ్రత్తగా చేయాలి అనే ఒక అకుంఠిత దీక్షతో మీరు ఏదీ చేయట్లేదు. చాలా తప్పు, చాలా బాధగా ఉంది. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరిచి ఏ దేవుందైనా సరే, అది శివభక్తులు కావచ్చు, వైష్ణవ భక్తులు కావచ్చు, ఇంకో చోట కావచ్చు, జాగ్రత్తగా మెయింటైన్ చేయమని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటాను. నమస్కారం.